సత్యం కోసం స్కూల్కి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. ఊహించని నిర్ణయం తీసుకున్న మనోజ్. అసలు ప్రభావతికి ఏ నిజం ఎదురుపడింది, మనోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంతా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ప్రభావతి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ప్రభా, ఇంత పొద్దున్నే ఇంత దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తున్నావు, దేని గురించి అంటూ సత్యం అనంగానే, ఇంకా దేని గురించి, రోహిణికి ఆస్తులు వస్తాయి, మనోజ్ గాడి జీవితం సెటిల్ అవుతుంది, వాడు లక్షాధికారి అవుతాడు అనుకున్నాను, కానీ ఏం లాభం, అనుకున్నదొకటి అయ్యిందొకటి అంటూ ఇక ప్రభావతి అనంగానే, ఇంకా లక్షలు పట్టుకునే కూర్చున్నావా, అక్కడ రోహిణి వాళ్ళ నాన్నే లేనప్పుడు ఇక లక్షలు ఎలా వస్తాయి చెప్పు, నువ్వు మళ్ళీ డబ్బులు డబ్బులు అంటూ పట్టుకుని కూర్చోకు, అమ్మాయి ఇంటే బాధపడుతుంది అంటూ సత్యమైతే అంటూ ఉండగా, ఏంటండి బాధపడేది, ఇన్ని రోజులు కోటీశ్వరుడు కూతురని నెత్తిని పెట్టుకుని ఎంతో ఆప్యాయంగా చూశాను, కానీ ఏం లాభం, అక్కడ కోట్లు రాలేదు, ఏమీ రాలేదు, ఇప్పుడు ఇలా చూసినందుకు ఏం ప్రయోజనం ఉంది, ఇటు మీనాకింకా పుట్టింటి వాళ్ళు కనీసం సపోర్ట్గా అన్నా ఉన్నారు, ఈ రోహిణికి కనీసం సపోర్ట్గా ఉండడానికి కూడా ఎవరూ కనిపించడం లేదు, ఇన్ని రోజులు కోటీశ్వరులు కూతురని నెత్తిన పెట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధొచ్చింది అంటూ ప్రభావతి అనంగానే, ఆ బుద్ధి ఇంకా ముందు ముందు కూడా నీ మైండ్లో ఉంటే బాగుంటుంది, ఇప్పటి వరకు మీనా పేదింటమ్మాయి అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఎంతగానో ఇబ్బంది పెట్టావు, ఇక మీదటైనా నీ తప్పు నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది అంటూ సత్యమైతే అంటూ ఉండగా, ఏంటండి ఏదో ఒక మాట అన్నాను కదా అని నా తప్పు ఎత్తి చూపిస్తున్నారు, ఇన్ని రోజులు రోహిణి కోటీశ్వరుడు కూతురే కదా, అయినా ఏం చెప్తాం, కోర్టులో ఉన్న కేసు గెలిస్తే ఖచ్చితంగా రోహిణికే ఆస్తి వస్తుంది, అప్పుడు నిజంగా మొత్తం ఆస్తికి రోహిణియే వారసురాలు కాబట్టి ఎవరు పోటీ వచ్చేవాళ్లే లేరు కాబట్టి రోహిణి తరపున వచ్చిన ఆస్తి మొత్తం మనోజ్కే వస్తుంది, అప్పుడు మనోజ్ ధనవంతుడవుతాడు, నా కోరిక కూడా అదే, ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది, నీ కోరిక మాత్రం ఎప్పటికీ నెరవేరదు, అచ్చాస్కి పోతే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించి తీరవలసి వస్తుంది, అది గుర్తుపెట్టుకో అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. సరే నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అంటూ సత్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో ఈయనలో మార్పు ఎప్పుడు వస్తుందో, నేను నా కొడుకు కోటీశ్వరుడు అవుతాడు, ధనవంతుడవుతాడని నేను అనుకుంటూ ఉంటే నా బాధ మాత్రం వీళ్ళకి ఎవ్వరికీ అర్థం కావడం లేదు, ఆస్తి కోసమే బాధపడుతున్నాను అంటున్నారు తప్ప నా బాధ వీళ్ళకి ఏమర్థమవుతుంది అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే కిందకి వస్తాడు. అమ్మా, రోహిణి ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా అంటూ అడుగుతూ ఉండగా, ఏమోరా, రోహిణి ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు, ఈ మధ్యకాలంలో ఆవిడ ఏ పని మీద వెళ్తుందో ఎవరికైనా ఏమన్నా చెప్తుందా, ఏమీ లేదు కదా, నాకేం తెలుస్తుంది, పొద్దున్నే ఎక్కడికి పోయిందో అంటూ ఇక ప్రభావతి కూడా అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఏదైనా పనుండి బయటికి వెళ్ళుంటుందిలే అంటూ ఇక మనోజ్ అయితే పైకి వెళ్ళిపోతాడు. వీడొక తింగరవాడు, అదేమో వీడిని గుప్పెట్లో పెట్టుకు ఆడిస్తూ ఉంటుంది, అది ఆడింది ఆట పాడింది పాటగా వీడు ఆడుతూనే ఉన్నాడు, ఇక మీదటైనా నేను జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి వరకు రోహిణి ధనవంతులు కూతురని ఏదో గారాభంగా చూశాను, కానీ ఇక మీదట తన హద్దుల్లో తనని ఉండమని చెప్పాలి, లేకపోతే ఆ బాలు దృష్టిలో నేను లోకువైపోతాను, ఇప్పటి వరకు మీనా పేదింటి అమ్మాయి అంటూ ఎన్నో మాటలు అన్నాను, ఇప్పుడు కనుక మీనాని అదే మాటలు అంటూ ఉంటే రోహిణి మాత్రం ఎన్న ధనవంతుల కూతురా అన్నట్టు వేలెత్తి చూపిస్తూ ఉంటారు, అందుకే ఆ ప్రస్తావన రాకుండా నేను జాగ్రత్త పడాలి అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక కామాక్షి అయితే ఇంటికి వస్తుంది. వదినా, నాకు కాస్త పనుంది, బయటికి వెళ్దామంటూ అడుగుతూ ఉండగా, ఎక్కడికి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏముంది, అలా సరదాగా మార్కెట్కి వెళ్ళొద్దాము, ఇద్దరు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తే సంతోషంగా ఉంటుంది కదా, అలా బయటికి వెళ్ళి ఎన్నో రోజులైంది కదా,
అందుకే నువ్వు నాకు తోడుగా వస్తావని వచ్చాను. మనిద్దరం ఇలా బయటికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ ఎన్నో రోజులైంది కదా, అందుకనే మనం అలా సరదాగా బయటికి వెళ్దాము, నువ్వు కాదనవన్న ధైర్యంతోనే వచ్చాను అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. సరే, ఇంట్లో ఉండి ఉండి నాకు విసుగొస్తుంది, పద నేను వస్తాను, అలా బయటికి వెళ్ళి సరదాగా తిరిగొద్దాము అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇద్దరు కూడా ఇక బయటికైతే వెళ్తారు. ఇంతలో బాలు మీనా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ ఫోన్ దొంగలించి వీడియో పంపించవలసిన అవసరం విద్యకి ఏమొచ్చింది? ఏదో మనకి తెలియకుండా జరుగుతుంది. ఇదంతా పార్లలమ్మ చేయించిందని అర్థమవుతుంది. కానీ పార్లలమ్మకి ఇలా చేయించడం అవసరం ఏముంది? అసలు ఎందుకు ఇలా చేసింది అంటూ మీనా బాలు ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మనం అనుకున్నంత అమాయకురాలు కాదు రోహిణి. తను ఏదో దాస్తుంది, ఇంట్లో అందరినీ ఏదో మోసం చేస్తుందని నాకు అనిపిస్తుందండి. ఖచ్చితంగా దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అంటూ మీనా అయితే అనంగానే, అవును మీనా, ఆ పార్లలమ్మ మీద ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది. అసలు ఏం జరుగుతుంది, తను ఏం దాస్తుంది, అన్ని నిజాలు తెలుసుకుంటాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఇంట్లో ప్రభావతి కనిపించకపోవడంతో ఇంత పొద్దున్నే అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లో రోహిణి కూడా కనిపించడం లేదు అంటూ మీనా అనంగానే, వాళ్ళకొక పన, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని పనులు అత్త కోడలకే ఉంటాయి కదా, ఏ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళారోలే అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో శృతి రవి ఇద్దరూ కూడా వాళ్ళ డ్యూటీకి అయితే బయలుదేరుతారు. అప్పుడే మీనా అయితే, ఆగండి, టిఫిన్ చేసి వెళ్దురు కానీ, టిఫిన్ ఎప్పుడో చేశాను కానీ ఎవరూ కూడా తిన్నట్టు కనిపించడం లేదు అంటూ అనంగానే, అవును మీనా, ఎవరి మట్టికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఎవరూ కూడా పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ ఇంటికి ఒక కోడలుగా కాదు, నువ్వు ఒక కూతుర్లా అన్నీ పట్టించుకుంటున్నావు. ఎవరికి ఏం కావాలో, ఎవరు ఏం తింటారో అన్నీ కూడా చూసి అన్నీ దగ్గరుండి వడ్డిస్తూ అందరికీ ఎంతో ఓపికగా వండి పెడుతున్నావు. నీలాంటి కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టం. కానీ అది మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. తొందరలోనే అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతాయి అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. సరే శృతి, పద టిఫిన్ పెడతాను, నీకు డ్యూటీకి టైం అవుతుంది కదా అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే శృతి రవి ఇద్దరు కూడా టిఫిన్ చేసి బయలుదేరుతారు. ఇంతలో బాలు కూడా టిఫిన్ చేసి, సరే మీనా, నేను కూడా నా డ్యూటీకి వెళ్తున్నాను, తొందరలోనే అన్ని విషయాలు తెలుసుకుంటాను, ఇక మీదట వదిలే ప్రసక్తే లేదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సరేనండి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా ఇక మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, వదిన, ఆ స్కూల్లోనే అన్నయ్య పనిచేసేది అంటూ కామాక్షి అనగానే, మనం ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం కామాక్షి అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. సరే వదిన, పద వెళ్దాము అంటూ ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తారు. ఇంతలో అప్పుడే రోహిణి అయితే చింటూని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ తల్లికి ఇలాంటి పరీక్ష ఉండదేమో, నేను నిన్ను దొంగచాటుగా కలుసుకోవలసి వస్తుంది, నీ కన్న తల్లినని ఎవరికీ చెప్పుకోలేను, నేనే నీ కన్న తల్లినని నువ్వు కూడా చెప్పుకోలేవు. ఏంటో నా దౌర్భాగ్య పరిస్థితి, ఏ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నిన్ను ఇలా దొంగచాటుగా కలుసుకుంటూ అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా నిన్ను దూరం చేస్తూ నా స్వార్థం కోసం నేను బ్రతుకుతున్నట్టుంది నా జీవితం అంటూ రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ తొందరలోనే పరిష్కారం దొరకాలి అంటూ రోహిణి అంటూ ఉండగా ఇంతలో అప్పుడే సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఇంకా ఎంతకాలంలో ఈ సమస్యలకి పరిష్కారం వస్తాయో నాకు అర్థం కావడం లేదు. నా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఏ సమయంలో ఎలా ఉంటానో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి వీడిని చూసుకోగలుగుతున్నాను. అదే నేనంటూ లేకపోతే వీడి పరిస్థితి ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది.
అసలు ఎప్పటికి నువ్వు అక్కడ నిజాన్ని చెప్పగలవో, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, వీడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా బెంగల్లా వీడి జీవితం గురించే అంటూ సుగుణమ్మ అయితే అంటూ ఉండగా, ఏంటమ్మా నీకు తప్ప నాకేమీ వీడి మీద ప్రేమ ఉండదు అనుకుంటున్నావా? నేను కూడా వీడి భవిష్యత్తు గురించే బాధపడుతున్నాను. అలాగని ఇప్పుడు నిజాలు చెప్తే నా భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. మనోజ్ నాకు దూరం అయిపోతాడు. అందుకని నేను వీడి తల్లినని కానీ, నీ కన్న కూతురునని కానీ, నేను మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని కానీ, నాకు ముందు పెళ్ళయిందని పిల్లోడున్నాడని తెలిస్తే మనోజ్ ఎట్టి పరిస్థితిలో కూడా సహించడు, ఊరుకోడు. అలాగే మా అత్తగారు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించదు. అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నేను ఈ నిజాన్ని ఎలా చెప్పాలో, వీడిని ఎలా తీసుకువెళ్ళాలో, వీడి భవిష్యత్తు ఏంటో నాకు కూడా తెలియడం లేదు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది చింటూతో. ఇంతలో ఈ మాటలన్నీ ప్రభావతి, కామాక్షి ఇద్దరూ కూడా వినేస్తారు. ఏంటో దినా ఇదంతా, మనం చూస్తున్నది నిజమేనా? రోహిణి ఈవిడ కన్న కూతురా? మరి ఇన్ని రోజులు కోటీశ్వరుడు కూతురని విర్రవీగావు. మీనా ఒక లేనింటమ్మాయని తనని చులకనగా చూసావు. ఇప్పుడు రోహిణి చూస్తూ ఉంటే ఈవిడి కన్న కూతురు అంటే ఈవిడ కూడా పేదింటిదే కదా. అక్కడికి తనకి ముందే పెళ్ళయిందని, ఒక కొడుకున్నాడని కూడా దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది. అంటే పాపం నీ గారాలు కొడుకు జీవితం నాశనం అయిపోయినట్టే వదినా. అందుకే అంటారు దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. న్యాయంగా ఉన్న వాళ్ళకి న్యాయమే జరుగుతుంది. పక్షపాతంగా ఆలోచించే వాళ్ళకి ఆ దేవుడు కూడా పక్షపాతంగానే చూస్తాడు అని. ఇప్పుడు చూసావా, నా కొడుకు కొడుకు గారాల కొడుకు అంటూ నెత్తిన పెట్టుకున్నావు. వాడి జీవితం పాపం ఒక మోసగత్తె చేతిలో బలైపోయింది. బాలుని ఎప్పుడు చీపో అంటూ మాట్లాడుతూ ఉంటావు, కానీ వాడికి మాత్రం దేవత లాంటి మీనా దొరికింది. లేనింటమ్మాయని ఎన్నో మాటలంటూ ఎన్నో కష్టాలు పెడుతూ తనని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. గొప్పింటమ్మాయని రోహిణిని నెత్తిన పెట్టుకున్నావు. కానీ చూసావా, నువ్వు నెత్తిన పెట్టుకున్న రోహిణి ఒక మోసగత్తే. కానీ ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ అసహించుకుంటూ చూసే మీనా మాత్రం ఒక గొప్ప దేవత. ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఈరోజు మీ ఇంట్లో సంతోషం. అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ సమయానికి ఏం కావాలో అన్నీ చేసి పెడుతుంది. అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆస్తిపాస్తులు మాట పక్కన పెడితే అలాంటి అమ్మాయి ఇప్పుడు ఎవరింటికి కోడలుగా వస్తుంది అంటూ ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నిటికీ ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, రోహిణి ఇంత మోసం చేస్తుందా? దీన్ని ఇప్పుడే నిలదీస్తాను, దీన్ని ఇప్పుడే చావగొడతాను అంటూ ప్రభావతి అయితే ముందుకు వెళ్తూ ఉండగా, ఆగు, ఇప్పుడు నువ్వు వెళ్ళిన ఏం ప్రయోజనం? నలుగురిలో నీ పరువు పోతుంది. ఇంతమంది ముందు రోహిణిని నిలదీస్తే ఈ స్కూల్లో పనిచేసే అన్నయ్య పరువు ఏమవ్వాలి? ఇక్కడ ఏమీ మాట్లాడకో. రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు ఇక్కడ గొడవ చేస్తే అందరూ బయటికి వస్తారు. ఏం జరిగింది అని అందరూ కూడా నిలదీస్తారు. అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు? నా కోడలు ఇలా మోసం చేసిందని చెప్తావా? ఈ విషయం కనుక బయటపడితే అప్పుడు నలుగురిలో మీ పరువు పోతుంది. అందరి ముందు నీ కొడుకు జీవితం కూడా నవ్వుల పాలవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించుకుందువు కానీ అంటూ ఇక ప్రభావతితో కామాక్షి చెప్పంగానే ప్రభావతి అయితే అక్కడ ఏమీ మాట్లాడకుండా కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక కోపంగా ఉన్న ప్రభావతిని చూసి మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైందమ్మా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమవడమేముందిరా, ఎప్పుడో నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావు, ఎన్నో డిగ్రీలు చదివావు అని నెత్తిని పెట్టుకోవడం తప్ప నీ జీవితంలో ఒరిగింది ఏమీ లేదు, నువ్వు సాధించింది ఏమీ లేదు, ఆఖరికి నీ భార్య విషయంలో కూడా మోసపోయావు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? రోహిణి విషయంలో నేను మోసపోవడం ఏంటి?
నాకు తెలియకుండా తనేం చేసింది అంటూ అనంగానే, నీకు తెలియకుండా తనేం చెయ్యలేదు అని అడుగు. తను ఒక మోసగత్తే, తను ఒక కోటీశ్వరుడు కూతుర్నని నిన్ను నన్ను నమ్మించింది. కానీ తను కోటీశ్వరుడు కూతురు కాదు. మన ఇంటికి గతి లేక వచ్చి ఒక 2 రోలు తినిపోతుంది ఆ సుగుణమ్మ కూతురు. ఆ సుగుణమ్మ తీసుకువచ్చి ఆ పిల్లవాడు ఎవడో తెలుసా? నీ భార్య కన్నో కొడుకు. నీ భార్యకి ఇంతకు ముందే పెళ్ళయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకుంది అంటూ రోహిణి గురించి ప్రభావతి అయితే మనోజ్ దగ్గర మొత్తం నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది. ఆ నిజం తెలుసుకున్న మనోజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి, నన్ను ఇంత మోసం చేసిందా? తనకి పెళ్ళయ్యుండి కూడా పెళ్ళవ్వలేదని అబద్ధం చెప్పి నా జీవితంలోకి వచ్చి నన్ను ఇంత మోసం చేసిన దాన్ని నేను ఎలా క్షమిస్తాను? నేను క్షమించలేను అంటూ మనోజ్ అంటూ ఉండగా, నువ్వొక చవట దద్దమ్మవి కాబట్టి నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ బాలుని చూడు, చదువుకోకపోయినా ఎంతో తెలివిగా జీవితాన్ని ముందుకు సాగదీస్తున్నాడు. నువ్వు ఉన్నావు, డిగ్రీలు చదివాను అన్న పేరు తప్ప ఎందుకు పనికిరావు అంటూ ప్రభావతి అంటూ ఉండగా, అదేంటమ్మా, తప్పు చేసింది రోహిణి అయితే నువ్వు నన్ను తిడతావేంటి? నేనేం చేస్తాను తను మోసం చేసి పెళ్లి చేసుకుంటే అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, ఏం చేస్తావా? ఇన్ని రోజులు నీ భార్య ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇవేవి కూడా తెలుసుకోలేకపోయావంటే నువ్వొక భర్తవా అంటూ అడుగుతూ ఉండగా, అదేంటమ్మా నన్ను అంటున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు? ఇన్ని రోజులు నీ కోడలు ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుసుకుంటుంది, ఇవన్నీ చూసుకునే బాధ్యత అత్తగారుగా నీకు కూడా ఉంటుంది కదా. మీనాని ఎలా నిలదీస్తున్నావో అలాగే రోహిణిని కూడా నిలదీస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నన్ను తిడుతున్నావంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. సరిపోయావరా, నేను నీ మీద ఆశలు పెట్టుకోవడానికి, నీ జీవితం నాశనం అవడానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో రోహిణి అయితే వస్తుంది. ఏంటత్తయ్య, మళ్ళీ ఏమైంది? మనోజ్ ఏదైనా చేశాడా అంటూ అడుగుతూ ఉండగా, అప్పుడు ఇంతలో మనోజ్ అయితే రోహిణి చెంప అయితే పగలగొడతాడు. ఏంటి మనోజ్, నా మీద చేయి చేసుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చేయి చేసుకోవాలా, చంపాలా? నన్ను ఇంత మోసం చేస్తావా? నీకు ముందే పెళ్ళయిందని, నీకొక కొడుకున్నాడని, నువ్వు ఆ సుగుణమ్మ కూతురువని, ఒక పేదింటి దానివని ఎందుకు చెప్పలేదో? ఒక కోటీశ్వరుడు కూతురునని ఎందుకు మోసం చేశావో? ఎందుకు నన్ను నమ్మించి ద్రోహం చేశావో అంటూ అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అది నీకేం తెలుసు మనోజ్, ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నావో అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఎందుకు మాట్లాడుతున్నానా? నీ నిజ స్వరూపం బయటపడిపోయింది, నువ్వు ఒక మోసగత్తవని తెలిసిపోయింది అంటూ మనోజ్ అనంగానే, ఏంటి, నేను ఒక మోసగత్తెనని తెలిసిందా? ఇదంతా ఎవరో నీకు కావాలనే చెప్పుంటారు, వాళ్ళు కావాలనే నా మీద నిందలు వేస్తున్నారు అంటూ ఉంటుంది రోహిణి. నీ నిజ స్వరూపం చెప్పింది ఎవరో కాదు, మా అమ్మ అంటూ అనంగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్య, అది అంటూ అనంగానే ప్రభావతి కూడా రోహిణి చెంప పగలగొడుతుంది. ఎంత మోసం చేశావే, నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు, వెంటనే బయటికి పో అంటూ ప్రభావతి అంటూ ఉండగా అప్పుడే మనోజ్ కూడా చెప్తూ ఉంటాడు. అవును రోహిణి, ఇంతకాలం నేను నిన్ను భరించాను, ఇక మీదట భరించేదే లేదు. నువ్వింత మోసం చేశావు అని తెలిసినప్పుడు నిన్ను ఎలా క్షమిస్తాను? నువ్వు ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. ఇంట్లో ఏంటి, నా జీవితంలోనే నీకు చోటు లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీకు నేను తొందరలోనే డైవర్స్ ఇస్తున్నాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీకు విడాకులిచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ మనోజ్ అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. అత్తయ్య, మీరైనా చెప్పండి, మనోజ్కి మీరైనా అర్థమయ్యేలా చెయ్యండి. నేను చేసింది తప్పే, నేను కాదనడం లేదు, కానీ ఇదంతా మనోజ్ మీదున్న ప్రేమతోనే చేశాను. మనోజ్ లేకుండా నేను బ్రతకలేను అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది.
అప్పుడు ఇక ప్రభావతి అయితే నీలాంటి దాన్ని క్షమించి ఇంట్లో ఎలా ఉండనిస్తాను అనుకున్నావు? నువ్వు ఇంటి కోడలుగా ఉండే అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నావు. నువ్వు ఇంటి కోడలుగా ఉండే ప్రసక్తే లేదు. నీకు మనోజ్కి విడాకులిప్పించి నేనే వాడికి దగ్గరుండి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటూ ప్రభావతి కూడా రోహిణికి షాక్ ఇస్తుంది. ఇలాగే జరగాలనుకుంటే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి.